నమస్తే, నేనిందు. 2 రోజుల యుద్ధానికే దాయాది దేశం పాకిస్తాన్ చేతులెత్తేసిందా? ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన పాకిస్తాన్ యుద్ధాన్ని తట్టుకోలేకపోతుందా? ఊహించని విధంగా భారత్లోని అమాయక ప్రజలపై ఎక్కుపెట్టిన ఉగ్రవాదుల బేస్ క్యాంప్లని లేపేయడంతో ఉలిక్కిపడిన ఆ దేశం తాజాగా మరిన్ని కష్టాలలో మునిగిపోయిందా అంటే అవునని చెబుతున్నాయి అంతర్జాతీయ సంస్థలు. ఇటు యుద్ధానికి అవసరమయ్యే నిధులు సమకూర్చుకోలేక, అటు యుద్ధం చేయడానికి చేతిలో ఫండ్స్ లేక ఇతర దేశాలను ఆర్థిక సంస్థలను దేబురించే పరిస్థితికి చేరుకుంది పాకిస్తాన్. కష్టాల్లో ఉన్నాం, అంతర్జాతీయ ఆర్థిక భాగస్వాముల విరాళాలు ఇవ్వాలి అని పాకిస్తాన్ ఆర్థిక శాఖ సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పోస్ట్ చేసుకుంది. మింగమెతుకు లేదు కానీ మీకెందుకురా ఉగ్రవాదం, యుద్ధం అని అందరూ కాండ్రించేందుకు సిద్ధమయ్యేసరికి డిలీట్ చేసుకుంది. ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని కవర్ చేసుకుంది. అలా బహిరంగంగా అడుక్కోవడం వల్ల పరువు పోతుందని, చీకట్లో కాళ్ళు పట్టుకునే పద్ధతికి బెటర్ అని డిసైడ్ కావడంతో డిలీట్ చేశారు. పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం పైసా కూడా లేదు. భారత్ చేసిన 2 రోజుల దాడులకే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం అయిపోయింది. 100 కోట్ల సంపద నాశనం అయిపోయింది. భారత్ పైకి పంపిన ఫ్లైటర్ జెట్లు, డ్రోన్లు ఒక్కటి కూడా వెనక్కిపోలేదు. మరోవైపు ఉద్రిక్తల కారణంగా పాకిస్తాన్ కు రోజువారీ వచ్చే ఆదాయం డమాల్లా పడిపోయింది. అప్పుల కోసం ఆర్థిక సంస్థల వద్దకు పరుగులు పెడుతుంది. IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల దగ్గర $1 బిలియన్ రుణం ఇవ్వాలని ఫైల్స్ ఆర్జీ పెట్టుకుంది. అవి వస్తే ఆ దేశం కనీసం యుద్ధ ట్యాంకులు, విమానాలకు కనీసం ఫ్యూయల్ నింపి రణభూమిలోకి పంపగలదు. లేదంటే యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్లు గాల్లోకి ఎగిరే కనీస పరిస్థితి కనిపించడం లేదనే వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇస్తే యుద్ధానికి వాడతారని ఎవరూ అప్పులిచ్చే పరిస్థితి కూడా లేదు. మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోవడం ఖాయమని కనిపిస్తుంది. ఆ దేశంలో ఇప్పటికే ఆర్థిక పరమైన ఎమర్జెన్సీ కనిపిస్తుంది. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్డ్రాకు లిమిట్ పెట్టారు. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. భారత ఆర్థిక యుద్ధాన్ని కాచుకోవడం పాక్ కు సాధ్యం కావడం లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ దేశం నేడు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతుంది. 2025లో ఆ దేశ జీడిపి కేవలం $348.72 బిలియన్లు. ఇది భారతదేశపు 4.2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు సమానంగా 10వ వంతు కూడా కాదు, సుమారుగా 8వ వంతు. ద్రవ్యోల్బణం, అప్పుల భారం, తక్కువ విదేశీ మారక నిల్వలు మరియు రాజకీయ అస్థిరతలు పాకిస్తాన్ ఆర్థికంగా గడ్డు కాలంలోకి నెట్టాయి. ఆ దేశపు విదేశీ అప్పు $130.85 బిలియన్ కు చేరుకుంది. ఆ దేశం ప్రధానంగా చైనా, సౌదీ అరేబియా అప్పులపైనే ఆధారపడి ఉంది. 2024 నుంచి 2025లో అప్పుల చెల్లింపులకి $24.6 బిలియన్ల అవసరం. ఇందులో $8.2 బిలియన్ల దీర్ఘకాలిక అప్పులు చెల్లింపులు, $14.5 బిలియన్లు స్వల్పకాలిక అప్పులు. విదేశీ మారక నిల్వలు కేవలం $16.04 బిలియన్ల వద్ద ఉన్నాయి. ఇది 2 నెలల దిగుమతులకు కూడా కవర్ చేయలేదు. పాకిస్తాన్ రూపాయి బలహీనంగా ఉంది. ఒక అమెరికా డాలర్ $290 పాకిస్తాన్ రూపాయలతో సమానం. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఒక్క రాత్రిలోనే రాలేదు. దశాబ్దాలుగా నిర్మితమైన లోపాల ఫలితం. 2010లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టుల కోసం అధిక ఖర్చు చేసింది. 2018లో IMF నుండి $6 బిలియన్ల బెయిల్ అవుట్ ప్యాకేజీకి అప్లై చేసుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. 2022లో రాజకీయ గందరగోళం, COVID-19 మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగిపోవడం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఏప్రిల్ 22, 2025న పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీశాయి. ఇండస్ వాటర్ ఒప్పందం రద్దు పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. నీటి సరఫరాకి ఆటంకం వలన బియ్యం, గోధుమ, పత్తి ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది పాకిస్తాన్ ఆహార భద్రతను సవాల్ చేయనుంది. ఇటు ఎగుమతి ఆదాయాన్ని భారీగా తగ్గించనుంది. వ్యవసాయ రంగం దెబ్బతింటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగి సామాజిక
అసంతృప్తి తీవ్రమవుతుంది. ఇప్పటికే ధరలు ఆకాశం అంటుతున్న బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, చికెన్ వంటి ప్రాథమిక ఆహార పదార్థాలు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది. మొత్తం మీద సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ మరికొన్ని రోజులు యుద్ధం చేస్తే అడుక్కు తినడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే చిప్ప పట్టుకొని పలు ఆర్థిక సంస్థలు దేశాల దగ్గర దేబూరిస్తున్న దాయాది దేశం యుద్ధంతో మరింత పతనం అవ్వడం ఖాయమని తెలుస్తుంది. దీని నుండి కోలుకోవాలంటే పాకిస్తాన్ కి కనీసం 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెబుతున్నారు ఎనలిస్టులు. మరి పాక్ ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.